నమస్కారం. విలేజ్ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్నంలో తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించే కొండ తిరునాళ్ల మహోత్సవం ప్రతి ఏడాది వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల రాకతో కొండంత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కొండకు సంబంధించిన స్థల పురాణం ఎంతో విశిష్టమైనది. త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్తుండగా జటాయువు అతడిని అడ్డుకుంది. జరిగిన భీకర యుద్ధంలో జటాయువు తీవ్రంగా గాయపడి ఈ కొండపై పడిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. సీతమ్మ జాడ కోసం వెతుకుతూ వచ్చిన శ్రీరాముడికి జటాయువు జరిగిన విషయాన్ని వివరించింది. జటాయువు ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న కారణంగా ఈ ప్రాంతానికి మొదట వినుకొండ అనే పేరు వచ్చిందని స్థానిక విశ్వాసం. తర్వాత రావణాసుడిని సంహరించి సీతాదేవితో అయోధ్యకు తిరుగు ప్రయాణంలో శ్రీరాముడు ఈ కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం నిర్వహించినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఈ దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండపైన మున్సిపల్ కమిషనర్ అయితేనేమి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ భక్తులకి మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేశారు. మెడికల్ క్యాంపు ప్లస్ వాష్రూమ్స్ అన్ని సకల సౌకర్యాలు కల్పించారని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకుంటున్నారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది రద్దీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇంకోటి ముఖ్యంగా పిల్లలు తర్వాత వృద్ధులు వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా కింద నుంచి 60కి పైగా బస్సులు అరేంజ్ చేసినట్లు ఆర్టీసీ ఎండీ నాగేశ్వరరావు గారు చెప్పారు. వాహనాలు వచ్చిపోయే సమయంలో రోడ్డు మీద దుమ్ము లాంటివి పడకుండా ఎప్పటికప్పుడు వాటర్ అది చల్లుతూ పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి జ్యోతి ప్రజ్వలన చేస్తామని చెప్పని కమిటీ వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ కోసం విలేజ్ న్యూస్. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టగా ఆర్టీసీ ప్రత్యేకంగా 60కి పైగా బస్సులను కొండపైకి నడుపుతోంది. మహిళల కోసం ప్రత్యేక వాష్రూమ్లు, భక్తులకు ఉచిత మంచినీరు, అన్నప్రసాదం, విశ్రాంతి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. కాలినడకన వచ్చే భక్తులకు దుమ్ము, ఇబ్బంది లేకుండా రహదారిపై నిరంతరం నీరు చల్లే ఏర్పాట్లు కూడా చేశారు. సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ వెల్లడించింది. ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని భక్తులకు పిలుపునిచ్చింది. వినుకొండ తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించిన మరిన్ని విశేషాలు విలేజ్ న్యూస్ ను ఫాలో అవ్వండి. నమస్కారం. వినుకొండ కొండ తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించిన మరిన్ని విశేషాలు విలేజ్ న్యూస్ ను ఫాలో అవ్వండి. నమస్కారం.